తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మదర్ తెరెసా సేవకు ప్రతిరూపమని కాపు వనితా క్లబ్ రీజనల్ చైర్పర్సన్ సిరిగినేని రాజలక్ష్మి పేర్కొన్నారు. శాంతి దూత, సామాజిక సేవాకర్త మదర్ తెరెసా జయంతిని పురస్కరించుకుని నరసాపురం వనితా క్లబ్ మదర్ తెరెసా సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపు వనితా క్లబ్ రీజనల్ చైర్పర్సన్ సిరిగినేని రాజలక్ష్మి మాట్లాడుతూ సమాజంలోని పీడితులకు సేవ చేయడంలో మదర్ తెరెసా ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మదర్ తెరెసా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దివి సత్యన్ మాట్లాడుతూ మదర్ తెరెసా స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్, ఇంటర్నేషనల్ కాపు వనితా క్లబ్ సిరిగినేని రాజ్యలక్ష్మి, రీజనల్ చైర్పర్సన్ పుప్పాల ఉమామహేశ్వరి, ప్రెసిడెంట్ బండి నాగవెంకట స్వర్ణలత, సెక్రటరీ పుప్పాల ఉషా కమల, వైస్ ప్రెసిడెంట్ గంటా వెంకటరమణి, మానేపల్లి నాగమణి, మానేపల్లి శివకనక సత్యనారాయణ, మదర్ తెరెసా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరెసా జయంతి వేడుకలు ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈరోజు ప్రత్యేకం ఏంటంటే వనితా క్లబ్ వారు ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే వనితా క్లబ్ రాజలక్ష్మి గారు కానివ్వండి, వీరందరూ మరి ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం, ఈ మదర్ తెరెసా సేవలను కొనియాడిన రాజలక్ష్మి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే కంటిన్యూగా ప్రతి సంవత్సరం మదర్ తెరెసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. మదర్ తెరెసా అంటే ఒక సేవా తత్పరత వ్యక్తి, మహామనిషి అయినటువంటి మదర్ తెరెసా గారి పుట్టినరోజు సందర్భంగా మన నర్సాపురంలో ఇక్కడ మరి పంటిదేవి దగ్గర మరి సత్యన్ గారి చేత నిర్మించబడినటువంటి స్టాచ్యూ మదర్ తెరెసా గారికి ఈ రోజున మేము గార్లాండింగ్ చేసి మా వనితా క్లబ్ తరఫున ఆ నివాళులు అందించడం జరిగింది. ఈ రోజున ఒక్కసారి చూసుకుంటే మరి మదర్ తెరెసా అంటే ఆ రోజు నన్ను ప్రార్థించే పెదవుల కన్నా సేవలు చేసే చేతులు మిన్న అని చెప్పేసి ఆవిడ అంటం జరిగింది. ఎక్కడో యుగోస్లావియాలో పుట్టి మరి భారతదేశానికి వచ్చి కుష్టి వ్యాధిగ్రస్తులకి, అనారోగ్యాలకి అందరికీ కూడా నేనున్నానని భరోసా ఇస్తూ ఆవిడ అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేసి సమాజంలో మమేకం చేయడం జరిగింది. అటువంటి వారిని మన మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సేవ చేయడానికి సమాజం నుంచి బయటికి రావడం జరిగింది. ఎంతో మంది సేవా తత్పరత ఈ రోజున సేవలు చేయడం, వారి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఆవిడ జీవిత చరిత్రని మనం ఒకసారి చదివితే తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని ఆవిడ యుగోస్లావియా నుంచి భారతదేశానికి వచ్చే భారతదేశంలో ఎంతో మంది పేదలు ఉన్నారు, పేదరికంలో మగ్గుతున్నారు. ఆ పేదరికంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకుని ఒక సంకల్పంతో ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చి లెప్రసీ వాళ్ళని ముట్టుకోవటమే భయంగా ఉన్నటువంటి రోజుల్లో వారికి తన చేతులతో, తన సొంత చేతులతో వాళ్ళకి సర్వీస్ చేసి, సేవ చేసి, వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళని తనవారుగా చేసుకున్నటువంటి మహా వ్యక్తి మదర్ తెరెసా. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్టు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని చంద్రశేఖర్ సందర్శించి రక్తదానం చేసిన వారిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందజేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా గత 10 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం, వస్త్రదానం, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 1వ తారీఖు చుట్టుమూరు మండలం, 2వ తారీఖు వాకాడు మండలంలో కూడా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సౌకర్యం జరుగుతుంది. అక్కడ కూడా మన మెగాభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. చాలా మందిలో ఒక అపోహ ఉంది, రక్తదానం చేస్తే మన రక్తం తగ్గిపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుందని. అలా కాదు, మనం రక్తం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వల్ల మనకి కొత్త రక్తం పుట్టడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఉంటాము. దాంతోపాటు ప్రమాదాల్లో ఉన్న వారికి రక్తాన్ని ఇవ్వడం వల్ల చాలా మంచి జరగడంతో పాటు వారికి కూడా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుండగా ఈ రక్తాన్ని డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్.
సర్వ మానవాళిని సన్మార్గంలో నడిపించేలా బోధనలు చేసిన మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కడప నగరానికి చెందిన పలువురు ముస్లిం ప్రముఖులు మత పెద్దలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్తపై రామగిరి బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. యావత్ ప్రపంచం మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి మార్గాలను అనుసరిస్తోందని అన్నారు. అనుచిత వ్యాఖ్యలను చేసిన రామగిరి బాబాను సత్వరమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు నజీర్ అహ్మద్, అమీర్ బాబు, అరీఫుల్లాతో పాటు పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. बयान करना ये सही नहीं है। और एक बात, जो भी है सजा उसे खत्म कर देना, नहीं खत्म नहीं करना, उसकी जबान निकाल लेना चाहिए। क्योंकि अरे ये गूंगा क्यों हो गया है, जबान क्यों हुआ, ये किसी को मालूम होना चाहिए। ये गुस्ताखी किया, कोई से भी मजहब का क्यों ना हो, उसे गुस्ताखी किया, उसकी जबान निकल, जिंदगी लाट फिरते रहना। खत्म कर दिया तो हाँ खत्म हुआ था, वो हिसाब नहीं, उसकी जिंदगी लाट फिरते रहना, वो हिसाब से काम करना है हमें। और दूसरी बात, हम सब मिलकर, अब बड़े भाई साहब बोले यही तादाद है 11 को, ये बहुत से लोगों को कड़प वालों को मालूम नहीं है। मैं खुद बोल रहा हूँ, ये है खाली व्हाट्सएप में चलना है। अगर जो आप तमाम हर जुमा के अंदर ये बयान पेश करे आते ऐसा है था, तो ये कड़पे की पब्लिक ये 7 डॉट नहीं 1 टाउन नहीं सर के पूरा कड़पा पूरा फैल जाती थी। मुसलमान भाइयों में है वो नहीं रहने की वजह से, कुछ नहीं मालूम होने की वजह से चंद लोग जमा हुए। आइंदा अगर से आप करना चाहते हैं ऐसा है तो सबको मालूम कराइए। अगर मुसलमान चंद आदमी में ही, हजारों लाखों की तादाद में ही, और जो गुस्सा है रसूल के ऊपर शहीद होने वाले भी लाखों ही, ये कुछ क्या कर सकेंगे। हिंदुस्तान के चंद कुत्ते कुछ नहीं कर सकेंगे, थोड़ी सी तकलीफ देंगे हमारी, उसके सिवा कुछ नहीं कर सकेंगे। और इसके बाद भी हमें इंशाअल्लाह ये कानूनी गवर्नमेंट को मेरी तरफ से भी मैं अलग से मेमोरेंडम भेजकर इसके ऊपर मैं सीरियस ले सका। आइंदा कोई भी अगर चाहे तो कानून के हिसाब बोलता हूँ मैं, सीएम क्यों ना हो, पीएम क्यों ना हो, अगर से कोई भी मुंह खोल दिया तो उसको फौरन अरेस्ट करके उसके ऊपर कार्रवाई गई है। क्योंकि दूसरा जुलूस हमारा नहीं निकलना चाहिए। हिंदुस्तान के अंदर मुसलमानों का हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के नाम के ऊपर गुस्ताखी चली करके दूसरा जुलूस नहीं निकलना चाहता हूं मैं। इसीलिए गवर्नमेंट से गुजारिश करता हूं कि ये सख्त से सख्त कार्रवाई कर जो भी अब तक जितने भी गुस्सा गिरे हों तमाम को जेल के अंदर डालकर उनके केस बुक करना चाहिए। విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక బృందంచే అమ్మవారి ప్రధానాలయంలో రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ భగవానులకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్యులు విష్ణు భట్ల, శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ओम दामोदराय नमः। ओम यज्ञभोक्त्रे नमः। ओम दानवेन्द्र विनाशकाय नमः। ओम नारायणाय नमः। ओम परब्रह्मणे नमः। ओम पन्नगाशनवाहनाय नमः। ओम जलक्रीडा समसस्त गोपी वस्त्रामहारकाय नमः। ओम पुण्यश्लोकाय नमः। ओम दीर्घपादाय नमः। ओम वेदाध्याय नमः। ओम दयानिधये नमः। ओम सर्वतीर्थात्मकाय नमः। ओम सर्वग्रहरूपिणे नमः। ओम रामात्मनाय नमः। नारायणाय नमः। माधवाय नमः।
आज्ञापयामि प्रत्यक्ष दीपदर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अमृतनैवेद्यम् వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి నిమ్మల, రోగులకు అందుతున్న సేవలపై ఆరా. విశాఖలో ఉత్సాహంగా అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, భారీగా తరలివస్తున్న అభ్యర్థులు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు, పర్యవేక్షించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు, గూడూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.